తీసాం. అలాగే ఫ్యామిలీతో సహా ఈ సినిమా వచ్చి చూస్తాం. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఎంత కష్టపడి పనిచేశారనేది మన అందరికీ అనవసరం, కానీ ఎంత ప్రేమతో పనిచేశారని నేను చెప్పే బాధ్యత నాకుంది. ముఖ్యంగా చెప్పాలంటే కెమెరామ్యాన్ దినేష్ కృష్ణన్ అండ్ జితెన్ స్టానిస్లాస్, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ రామ్నాథ్, బాంబే జయశ్రీ గారు అబ్బాయి. అండ్ అతను ఆల్బంలో చేసిన మ్యాజిక్ కానీ, ఈ వయసులో అతను ఈ సినిమాను హ్యాండిల్ చేసిన కూల్నెస్, నేను 40 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ చూశాను, అలాంటి ఒక కూల్నెస్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ యంగ్ జనరేషన్కి భయం లేదు, ఎందుకంటే వాళ్ళకి బ్యారియర్స్ టు ఎంట్రీ లేదు. ఈరోజు మీరు సినిమా తీయాలంటే మీకు ప్రొడ్యూసర్ అక్కర్లేదు, మీకు డిస్ట్రిబ్యూటర్ అక్కర్లేదు, మీకు ఏమీ రెంటల్ కెమెరా అక్కర్లేదు, లైట్స్ అక్కర్లేదు. మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు, మీరు ఒక సినిమా తీయొచ్చు. ఆ సినిమా బాగుంటే మీరు ఇంటర్నెట్లో రిలీజ్ చేయొచ్చు, బాగుంటే అది వైరల్ అయిపోతుంది. సో వాళ్ళకి భయమే లేదు. సో ఒకరోడిని అడిగాను, నీ డ్రీమ్ ఏంట్రా అంటే, ఒక్క డ్రీమ్ కాదు సార్, చాలా ఉన్నాయి అన్నాడు. కాదురా ఏంటి డ్రీమ్ అంటే, డైరెక్ట్ చేస్తావా? చేస్తా. ఓకే, అయితే నీ డ్రీమ్ డైరెక్షన్ చేస్తా. ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇంకా చాలా ఉన్నాయా? నేను 40 సంవత్సరాల నుంచి డైరెక్టర్ అవుతాను తిరుగుతున్నాను. ఎలా? సో నేను కెమెరా కూడా చేస్తాను, తర్వాత నేను మ్యూజిక్ కూడా చేస్తాను, తర్వాత నేను క్రికెట్ ఆడతాను. అన్నీ చేస్తావు. అన్నీ ఎలా చేస్తావు? చేయొచ్చు కదా, ఏం ప్రాబ్లం లేదు కదా. సో దే హ్యావ్ నో ఫియర్. అండ్ అలా ఉన్నప్పుడు యంగ్స్టర్స్ అమృత్ దేవాని రికగ్నైజ్ చేయటం, అరుణ్ విశ్వ దేవాని రికగ్నైజ్ చేయటం, దేవా ఇక్కడికి వచ్చి తెలుగు హిప్ హాప్ ఎవరు పట్టించుకోలేదని తిట్టడం, అన్నీ చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి. ఎందుకంటే హిప్ హాప్ ఇస్ ద మ్యూజిక్ ఆఫ్ ద పీపుల్. మీకు కోపం వస్తే మీరు తిట్టాలి. ఎలా తిడతారంటే, ఇతను వచ్చి చెప్పాడు కదా, ఆ దేవుడు అడ్డుకున్నా నా శ్వాస లాగుతున్నా అంట. ఆగిపోను నేను ఆగిపోను చిన్న, ఆ దేవుడు అడ్డుకున్నా నా శ్వాస లాగుతున్నా. ఎంత ధైర్యం అండి ఒక సోల్కి అలాంటి ఒక మాట చెప్పడం. దేవా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ హిప్ హాప్ విల్ గ్రో, యూ విల్ గ్రో. ఆల్వేస్ బీ ద సేమ్, ఆల్వేస్ బీ ఒరిజినల్, అండ్ డోంట్ ఎవర్ గివ్ అప్. యా. ఈ సినిమా గురించి ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. వీ వాంటెడ్ టు డెడికేట్ దిస్ ఫిల్మ్ అండి. తెలుగు సినిమా, తెలుగు సాహిత్యం, తెలుగు కవితలు, తెలుగు ఆర్ట్, తెలుగు సినిమా ఓవరాల్ రెస్పెక్ట్ చేసే ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉన్నాడు మా దృష్టిలో. కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. అందరికీ ఒక ఇల్లు ఎలా ఉండాలి, ఆ ఇంటి లోపల ఒక మేజీ, ఒక చైర్ ఉంటే అది ఎలా ఉంటుంది, ఒక పుస్తకం ఉంటే ఆ పుస్తకం చూడడానికి ఎలా ఉంటుంది, అది ఓపెన్ చేస్తే ఏ సౌండ్ వస్తుంది, ఆ ఇంటి బయట ఒక నది ఉంటే అది ఎలా ఉంటుంది, ఆ నది పక్కన